అనంతపురం జిల్లా హీరియాహల్ మండలం ఓబుళాపురంలో ఓ సైకో వీరంగా సృష్టించాడు. బ్లేడుతో ఇద్దరిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఓ మహిళకు గాయాలయ్యాయి. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను బళ్ళారి నుంచి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, ఇప్పటి వరకు ఇంజెక్షన్స్ తో భయభ్రాంతులకు గురి చేశాడు ప్రజల్ని. అలాంటి సైకోను విన్నాం. ఇప్పుడు బ్లేడు గాడు తోడైనట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? వారిద్దరి పరిస్థితి ఏ విధంగా ఉంది? నిన్న అనంతపురం జిల్లాలో నిజంగానే దారుణమనే చెప్పాలి. ఎందుకంటే ఓ సైకో పూర్తి స్థాయిలో రెచ్చిపోయాడు. హీరియాహల్ మండలం ఓబుళాపురం గ్రామంలో ఇద్దరిపై బ్లేడ్ తో దాడి చేశారు. గ్రామ సమీపంలో ఆడుకుంటున్న ఓ బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వృద్ధురాళ్ళు సరోజపై కూడా విచక్షణారహితంగా దాడి చేశారు. వ్యవసాయ క్షేత్రంలో తీసుకెళ్లి ఆమె దుస్తులు తీసేసి అచ్చం స్టాటిస్ట్ లా వ్యవహరించారు. సైకోగా స్థాయిలో బ్లేడ్ తో దాడి చేసి ఇద్దరిని గాయపరిచారు. గ్రామస్తులు హుటాహుటిన బాలుని విధంగా వృద్ధురాల్ని బళ్ళారి ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. సైకో వన్నురప్పగా గుర్తించారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు తాలూకా గాంధీనగర్ ప్రాంతానికి చెందిన వన్నురప్ప ప్రస్తుతం పోలీసులు అదుపు తీసుకొని విచారిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఇతనికి మానసిక పరిస్థితి బాగోలేదు. అందుకే కనిపించిన వారందరిపై బ్లేడ్ తో దాడి చేస్తూ ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి విచారణ కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ శివారెడ్డి.